హాయ్ అండి. అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో కోడిగుడ్డు మెంతాకు పొరుటు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది రైస్, రోటీలోకి చాలా బావుంటుంది. చపాతీలోకైతే ఇంకా సూపర్‌గా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని, అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక, 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాను కూడా వేసేసుకొని, టమాటా పూర్తిగా మెత్తబడిపోయి గుజ్జు గుజ్జుగా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటా పూర్తిగా మెత్తబడిపోయిన తర్వాత ఒక చిన్న కట్ట మెంతాకుని నీట్‌గా శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్టు, అర టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంటే ఆకులో ఉన్న నీరంతా మొత్తం బయటకొచ్చేసి ఆకు మొత్తం బాగా వేగిపోవాలి. ఇలా ఆకు మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తినే స్పైస్‌ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి అనేది ఏమీ యాడ్ చేయడం లేదు కాబట్టి ఒక టీ స్పూన్ దాకా అంటే ఒక ఫుల్ టీ స్పూన్ దాకా నేను కారం అనేది యాడ్ చేస్తున్నానండి. మీరు తినే స్పైస్‌ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి. అలాగే ఒక అర టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 కోడిగుడ్లని పగలగొట్టి వేసుకోవాలి. కోడిగుడ్డు వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా ఒక నిమిషం పాటు ఆగి తర్వాత కలపండి. అప్పుడే మనకి స్క్రాంబుల్స్ అనేవి పెద్దవి కాకుండా కొంచెం చిన్నవే వస్తాయి. చపాతీకి గాని, రోటీకి గాని ఇలా ఉంటే చాలా బావుంటుంది. అన్నంలోకైతే కొంచెం పెద్దగా ఉన్నా బావుంటుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2, 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటే మనకి మెంతాకు కోడిగుడ్డు పొరుటు అనేది రెడీ అయిపోతుంది. చపాతీకి, రోటీకి, అన్నంలోకైతే కూడా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.